వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యశోద కృష్ణ హాస్పిటల్లో గత 8వ తారీఖు జరిగిన ఒక అమానవీయ సంఘటన కరీంనగర్లో జరిగిందండి. ఈ కరీంనగర్లో జరిగిన ఈ సంఘటన మా సొంత మా రిలేటివ్ ఎస్సీ దళితుల సంఘం మాది. మా సంఘంలో ఒక సభ్యురాలు ఆమె ఎవరు బెదరకోట చంద్రకళ. ఈమె గర్భసంచి ఆపరేషన్ కోసమని హాస్పిటల్ అడ్మిట్ అయింది. యశోద కృష్ణ హాస్పిటల్లో ఆకుల శైలజ అనే డాక్టర్ ఆధ్వర్యంలో అడ్మిట్ అవ్వడం జరిగింది. గర్భసంచికి ఏదో ఫైబ్రాయిడ్స్ వచ్చిందని జాయిన్ అయింది. జాయిన్ అయిన గంటకే ఆపరేషన్ చేసింది. ఆపరేషన్ చేసిన తెల్లారి నడిపియంగానే సాయంత్రం వరకల్లా మాకు డెడ్ బాడీ చేతికి అందింది. అంతకు మించి ఇలా జరిగిన స్టోరీ ఏం లేదు. ఒక ఐసీయూ లేదు, ఆక్సిజన్ లేదు, వెంటిలేషన్ లేదు. ఒక్క నర్సు కూడా ఎడ్యుకేటెడ్ కాదు. అందులో అందరు ఇల్లిటరసీయే. ఆ డాక్టర్ కూడా డాక్టర్ కాదు. ఏమన్నా అంటే మేము సంఘటన హాస్పిటల్ కి చేరుకోగానే మేము వెళ్ళగానే ఒక డజన్ మంది డాక్టర్లు, ఒక 10 మంది డాక్టర్లు ఉన్నారు అక్కడ. మొత్తం పోలీసు వాళ్ళని పిలిపించి ప్రొటెక్షన్ పెట్టించుకుంది. ఏ తప్పే జరగలేదన్నా ఆమెకి ఎందుకు అంత ప్రొటెక్షన్? దేనికి? మాకు బాడీ ఇవ్వమంటే బాడీ ఇవ్వలేదు, పోస్ట్ మార్టం చెప్పిస్తామంటే ఇవ్వలేదు, బెదిరించి భయపెట్టి సంతకాలు పెట్టించుకొని కాంపెన్సేషన్ ఇప్పించింది మాకు. దేనికి ఆమెకు అంతగానం జులుము? ఇంకో హత్య ఇట్లాంటివి జరగొద్దు అంటే ఆమె లైసెన్స్ ఇచ్చేయాలి, హాస్పిటల్ మూతపడాలి. ఇంతకు మించి మాకు ఏదొద్దు, మాకు ఏం అవసరం కూడా లేదు. పేషెంట్ చనిపోయింది. వాళ్ళందరూ ఒక అర్ధగంట టైం పాస్ చేసినారు. ఆక్సిజన్ కూడా లేదు అందులో. అయితే మాకు తెలిసిన మా ఫ్యామిలీ డాక్టర్ ఒక అతను ఉండే, ఆర్థోపెడిక్ అతను, తను వచ్చి కన్ఫర్మ్ చేసిండు ఈ పేషెంట్ చనిపోయింది అని. అప్పటి వరకు కూడా హాస్పిటల్ సిబ్బంది మాకు కన్ఫర్మ్ చేయలే. ఇంకొకటి, ఇప్పుడు చచ్చిపోయేదాకా మాకు చెప్పరా అండి డాక్టర్లు ఎవరంటే? మేము 3 గంటల నుంచి 10 గంటల వరకు కొరినా కూడా ఆ డాక్టర్ బయటికి రాలేదు, మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. డెడ్ చనిపోయిందని కూడా కన్ఫర్మేషన్ చేయలేదు. ఒక లేబర్ రూమ్ లో పడేసిండ్లు. ఇంకోటి, చనిపోయిన 10 నిమిషాలకి మేము వెళ్ళినాము, అడిగినాము, కేస్ షీట్స్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. మాకు రిపోర్ట్స్ మొత్తం ఆయన చేసిండ్లు. ఇప్పుడు చనిపోయిన తర్వాత బాడీని వేరే హాస్పిటల్ మార్చే ప్రయత్నాలు జరిగినాయని విన్నాము. అందులో నిజమేందా? ఆక్సిజన్ ఫెసిలిటీ లేదని వెంటనే నిమిషాల వ్యవధిలో ఆ అంబులెన్స్ తీసుకొచ్చి ఆ పేషెంట్ షిఫ్ట్ చేద్దామని ప్రయత్నించిండు. మా డాక్టర్ ఉండి డెడ్ బాడీని తీసుకొచ్చి మీరు ఏం ట్రీట్మెంట్ చేస్తారని చెప్పి ఆపిండు. లేకపోతే వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తుండే. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ప్రాణం అంటే అడిగే వాళ్ళు లేరా? లేకపోతే చెప్పేవాళ్ళు భయం లేదా కొంచెం కూడా? ఆ హాస్పిటల్ ముందట కాలనీ మొత్తం ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చిండ్రు మీరు? ఇది మనుషులను చంపుతుందని ఒక్కటే అనడం. అయినా కూడా మాకు బుద్ధి లేకుండా పోయినాం. మేము మా మంచిగా మనిషిని చంపి మాకు డెడ్ బాడీ నొప్పి అయిపోయింది. ఆ డెడ్ బాడీని కూడా నేను ఇయ్యను, డిమాండ్ పెడితే పెట్టుకోపో, పోలీస్ కేసు డైరెక్ట్ మొహం పట్టుకొని చెప్పింది. ఎందుకు ఇయ్యరు అనేది మీరు అడగలేదా? ఎందుకు ఇయ్యరు అంటే లీగల్ ప్రొసీజర్స్ మీరు పెట్టండి, మీ కేసు పెట్టాక మేము ఉపయోగిస్తాం. అప్పటికి మేము కేసు షీట్స్ కూడా ఇవ్వమన్నది ఆమె. చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారు? చివరిగా ఏంటంటే ప్రాణం కోల్పోయిన మమ్మల్ని బయటికి నొక్కేసింది పోలీస్ ప్రొటెక్షన్ తోని. ఆమెకు మాత్రం ఫుల్ సెక్యూరిటీ పెట్టుకుంది. కోరుకునేది ఒకటే సార్, మాకు లక్షలద్దు, కోట్లద్దు, ఏదద్దు, చంద్రకళ బెదరకోట చంద్రకళ మృతికి న్యాయం జరగాలి. ఎందుకు న్యాయం ఏంటంటే ఆమె హాస్పిటల్ సీజ్ కావాలి, ఆమె లైసెన్స్ సీజ్ కావాలి, ఇంకో ప్రాణం పోవద్దు అంతే. ఆమె లైసెన్స్ సీజ్ చేయాలి అంతే. ఈ సంఘటనలో కొంత అమౌంట్ చేతులు మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకున్నాయంటే ఇప్పుడు బెదరకోట చంద్రకళ వాళ్ళ భర్త ఉన్నాడు, తనని భ్రాంతులకు గురి చేసి సంతకాలు పెట్టించి ఒప్పైపు బయటకు వెళ్ళగొట్టేసింది డెడ్ బాడీతో సహా. మాకు కూడా తెలియదు ఆ కాంపెన్సేషన్ ఇచ్చినట్టు. తనని బెదిరించిండ్లు. మేము రోడ్డు మీద చెప్పులు కుడుతున్నామని అంత చులకనా అండి? ప్రభుత్వానికి కొంచెం కూడా పట్టి లేదా? ప్రభుత్వాన్ని దిగి రావాలని మేము ధర్నా చేసినా కూడా ఏ లోకల్ కార్పొరేటర్ గాని ఎమ్మెల్యే అసలు చిన్న న్యూస్ కూడా బయటికి రాలేదు. న్యాయం జరగాలి మాకు ఎట్టి పరిస్థితులలో. మీ పేరు మేడం? సింధూజ. చెప్పండి అమ్మా, మొన్న జరిగిన సంఘటనలో ఏం జరిగింది అసలు? నా పేరు
పేరు శ్రవంతి, మా మమ్మీ పేరు చంద్రకళ. ఆపరేషన్ చేపిద్దామని ఆకుల శైలజ హాస్పిటల్కి తీసుకొని పోయిండు మా డాడీ. ఏం ఆపరేషన్ అమ్మా? గర్భసంచి ఆపరేషన్. గర్భసంచికి ఏదో గడ్డ అయిందని ఆపరేషన్ తీసుకొని పోయిర్రు. అన్ని టెస్టులు చేసింది, అన్ని నార్మల్ వచ్చినాయి. అమ్మ ఆపరేషన్ చేస్తా అని అన్నది. నెక్స్ట్ డే ఆపరేషన్ మార్నింగ్ అన్నది. మళ్ళీ తర్వాత వచ్చి 6K చేస్తా అని 6 గంటలకి ఆపరేషన్ థియేటర్ పట్టుకొని పోయిందంట. నేను లేను అక్కడ. ఆపరేషన్ తీసుకొని పోయిందంట. ఒక 3-4 టైమ్స్ కరెంట్ పోయింది. ఆమె చేసేది లాప్రోస్కోపీ ఆపరేషన్, అది కరెంటు తోటే చేయాలి. 4 టైమ్స్ కరెంట్ పోయింది. మా డాడీ పోయి అడిగిందంటే ఇన్నిసార్లు కరెంటు పోతుంది, మీరు జనరేటర్ వేయలేదు అని అంటే, మీకు ఎందుకు, మీరు టెన్షన్ అడగండి అని అన్నదట. ఒక 1 అవర్ తర్వాత కిందికి తీసుకొని వచ్చిర్రు. ఆపరేషన్ అయిపోయినాక తీసుకొని వచ్చి ఆమె ఇంకా మత్తుల్నే ఉంది. మొత్తం ముఖమంతా ఉబ్బిపోయింది. మా మమ్మీకి ఇవన్నీ అచ్చులు పడ్డాయి. కొట్టిర్రంట వాళ్ళు. ఇదంతా కొట్టినాక రూమ్కి షిఫ్ట్ చేసినాక మేము 9కి వెళ్ళి చూసినాం. మంచిగా ఉందమ్మా అంటే, జర నొప్పి ఉంది బిడ్డ, మంచిగానే ఉంది అని అన్నది. అన్నాక అంత మంచిగానే ఉందన్నాం. ఇక్కడ గ్లూకోజ్ పెట్టిర్రు, ఇదంతా ఉబ్బిపోయింది. మళ్ళీ వెంటనే చేంజ్ చేపించి ఇటు పెట్టిపిస్తే ఆ గ్లూకోజ్కి కూడా నర్సు ఒక 400 తీసుకుంది. గ్లూకోజ్ పెడితేనే పైసలు, అది గ్లూకోజ్ పెడితేనే ఆమె పైసలు ఇవ్వాలట ఆమెకి. అవి కూడా ఇచ్చినాం మేము. ఆపరేషన్ అయింది కదా, మాకు పైసలు ఇస్తారు కదా అని అంటే, అందరికి పైసలు ఇచ్చినాం ఆపరేషన్ మంచిగా అయిందని. నైట్ మా వాళ్ళే వండుకున్నారు. తెల్లారి కూడా మంచిగానే ఉంది. తెల్లారి నేను 6K పోయినా మా అమ్మని చూడడానికి. పోయేవారికి మంచిగా ఉంది. ఒక 2 టైమ్స్ పాలు తాగిపించింది మా అత్తమ్మ. పాలు కూడా తాగింది. డాక్టర్ వచ్చింది, చూసింది, మంచిగా ఉందమ్మా, తెల్లారి డిశ్చార్జ్ చేస్తా అన్నది. సరే అన్నాం. అన్నాక యూరిన్ పైప్ బీకేరి నడిపియాలి ఆమెని అని అన్నారు. సరే అని ఒక నర్సు, ఒక ఆయమ్మ వచ్చి పైపు గట్టి గుంజేసింది. గుంజేసినాక అలా రక్తం కూడా పడ్డది. కొంచెం గుంజేసినాక ఇంకొక ఏదో పైపు కూడా ఉంది, ఏదో చెడు రక్తం కొనికి పైప్ అట్లా అట్లనే ఉంది అది పైపు. మళ్ళీ లేచి నడిచినాం. అప్పటి నుంచే ఎట్లనో ఉంది మా అమ్మ. మళ్ళీ మంచిగానే ఉందని అనుకున్నాం. సరే పైకి షిఫ్ట్ చేయాలని అన్నారు. ఎందుకు పైకి, ఆపరేషన్ అయిపోయింది కదా, ఇల్లే ఉంచుర్రి అని అంటే, వద్దు పైకి షిఫ్ట్ చేయాలి అని అన్నాను. సరే అనేసి వీల్ చైర్ పట్టుకొని వచ్చింది, తీసుకొని పోయింది లిఫ్ట్ దాకా. ఎవరైనా ఆపరేషన్ అయిన మనిషిని నడిపిస్తారా? మెట్లు ఎక్కిపించకుండా నడిపిస్తారా? స్టెప్స్ దించింది లేదు, 2 స్టెప్పులు దించి లిఫ్ట్ కాడికి పట్టుకొని పోయింది. లిఫ్ట్ అంతా నిలబెట్టింది. ఆడ ఫస్ట్ ఫ్లోర్ నన్ను రానియలే, లిఫ్ట్ లా రావద్దు, పేషెంటే పోవాలంటే సరే పేషెంట్నే పంపించినాం. నేను దెబ్బ మెట్లు ఎక్కకుండా లోపలికి పోయే వరకు ఇక్కడి నుంచి అంత దూరం వరకు నడిపించింది, రూమ్ వరకు. అట్లా నడిపిద్దంటే, నీకు తెలుసా, నువ్వు చదువుకున్నావా? నేను చదువుకున్నా, నాళ్ళది. సరే పోనీ డాక్టర్, మాకు తెలుసు కదా, నర్స్ అనుకున్నా కానీ. సరే అని తీసుకొని పోయినమ్మా. మమ్మీ కొంచెం లా ఉంటుంది. ఇద్దరే పట్టుకున్నారు, 3 పట్టుకున్నాం. నేను కూడా పట్టుకున్న రూమ్ లకి ఇట్లా ఎంటర్ అయినా అంతే, నాకు ఎట్లనో అవుతుంది అని కింద పడిపోతూనే ఉంది. అది ఏం చేసలేదు. అది సప్పుడెక్కడే నిలబడ్డది. నర్సు సప్పుడెక్కడే నిలబడ్డది. ఒక చైర్ లో కూడా కూర్చోబెట్టాలి. ఆమెకు ఆగుతలేదాడా. ఆమెకు ఆగకపోతే మళ్ళీ తర్వాత నేను ఒక్క నిమిషంలో కిందికి పోయి సెకండ్లో ఆ కింద ఉన్న వాళ్ళందరికి పైకి వచ్చే వాళ్ళు మెల్ల వచ్చి మా మమ్మీని చూస్తలేరు. వాళ్ళు ఒల్లి పెట్టుకుంటారు, నువ్వు రావా నేను రావా. మా మమ్మ అక్కడ పడిపోయి ఉన్నది. మళ్ళీ ఇల్లు లేపి పైన పడుకోబెట్టింది. ఇక నాకు భయం అయిపోయింది. నేను కిందికి వెళ్ళిపోయినా. నేను అక్కడ లేనిగా మంచిగా ఉందంటే దమ్ము వస్తుంది. బీపీ అంతా నార్మల్ ఉందమ్మా. నువ్వెందుకు పడుతున్నావు అన్నది, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అన్నది. నేను ఆ నర్స్ నేను తిడితే మా మమ్మీ లాస్ట్ మాట నాతోనే, మనకు బిడ్డ చూస్తుంది కదా అని, అదే లాస్ట్ మాట మా మమ్మీ మాట్లాడు. ఇక నేను కిందికి వచ్చేసినాక ఇల్లే చూసుకున్నారా, పైన చేతులు రాసిర్రు, కాళ్ళు రాసిర్రంట. ఆక్సిజన్ దమ్మొస్తుంది అంట. ఆక్సిజన్ ఉండదా హాస్పిటల్? ఐసీయూ ఉండాలా? అది ఏం హాస్పిటల్? అది ఎందుకుందా హాస్పిటల్? ఆ దమ్మొస్తున్న డాక్టర్ 2 నిమిషాలలో రావాలి. చచ్చిపోయినాక 40 నిమిషాలకు డాక్టర్ వచ్చింది. ఆక్సిజన్ ఒక్కటి తెచ్చిపెట్టింది, అల్లకెళ్ళి రాలే. ఇంకొకటి 10 నిమిషాలకు తెచ్చి పెట్టింది, అది రాలే. ఏమైందని అడిగితే మంచిగానే ఉంది, మీరు ఎందుకు టెన్షన్ పడుతారు, మంచిగా అంటది. మా డాక్టర్ వచ్చి చూసి చచ్చిపోయినాక వాళ్ళు కూడా మంచిగానే ఉంది, మా చిరకారు బాబు అప్పటికి చచ్చిపోయింది. వాళ్ళు చూడలేదు. వాళ్ళు మాకు చెప్పకుండా వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేద్దాం అనుకుర్రు. కానీ ఆ డాక్టర్ వచ్చి చచ్చిపోయినాక ఇంకేం చేస్తామన్నారు.
బాడీ దగ్గరికి ఓనియలే. మేము మా అమ్మ చచ్చిపోయిన బాధలు ఉంటారు అన్ని రిపోర్ట్లు మార్చి ఫేక్ రిపోర్ట్స్ ఇవన్నీ. మా మమ్మీ రిపోర్ట్లు కాదు ఇవన్నీ, రిపోర్ట్లు ఇయ్యలే. మా మమ్మీకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పిర్రు. ఈసీజీ తీసినాకనే ఆపరేషన్ కి పోయింది మా మమ్మీ. అదేంటిది దానికి భయమయ్యేది ఉంటే అప్పుడే చచ్చిపోతుండే. అది వచ్చి నెక్స్ట్ డే ఎట్లొస్తుంది? అంత నార్మల్ అయినాక ఎట్లొస్తుంది? వాళ్ళు ఆపరేషనే ఫెయిల్ చేసిర్రు. వాళ్ళు అమ్మ తీరే ఎక్కువ డోస్ ఇచ్చిర్రు. మా అమ్మ మొత్తం ఉబ్బిపోయింది. వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చిన మంచి కలర్ ఎట్లా చేంజ్ అవుతుంది? ఇవన్నీ దెబ్బలు ఎందుకుంటే మా మమ్మీకి. మా మమ్మీ బాడీ మొత్తం బ్లాక్ ఎట్లా అయిపోయింది? డాక్టర్ దగ్గరికి పోయి అడిగితే బై మిస్టేక్ అని అంటుంది. ఆమె ఒక లైఫ్ అంటే బై మిస్టేకా? అంతనా? మా ఇల్లు చీకటి అయిపోయింది. మా మమ్మీ లేకుంటే ఎట్లా? బొంద పెట్టేదాకా ఆడనే ఉన్నారు. ఎట్లా మరి? మాకు న్యాయం జరగదా? మేము ఎన్నో మీడియాలలో మాట్లాడినాం, ఎవ్వరు మాది బయటికి రానియలేరు. మాకు ఇప్పటిదాకా న్యాయం జరగలే. నా బాధ ఏం లేదు. ఆ హాస్పిటల్ కి ఎవరు పోయి పానాలు తీసుకోకుర్రి, ఆ డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ చేపిర్రి, అది ఒక్కటి చేయరి. అతని నమ్మకండి. పోస్ట్ మార్టం చేసుకుంటామని పోస్ట్ మార్టం చేయరి, బాడీ ఇయ్యంటే బాడీ ఇయ్య, రిపోర్ట్లు ఇయ్య అన్నది. రాత్రి 3 గంటలకు చచ్చిపోతే రాత్రి 11 గంటల దాకా ధర్నా చేసిన మాట. ఎవ్వరు ఏ రెస్పాన్స్ ఇయ్యలే. పోలీసు వాళ్ళు వచ్చి ఆపిరు మమ్మల్ని. అన్ని పైసలు తీసుకుర్రు వాళ్ళ దగ్గరనే. ఒక్కటి కూడా మాకు న్యాయం జరగలేదు. రాత్రి 11 గంటలకు బాడీ ఇచ్చిర్రు మాకు. పోస్ట్ మార్టం పంపియలేనియలేరు, అస్సలే చేయనియలేరు. బాడీ అంతా మెల్లగా అయిపోయింది మా మమ్మీకి. మా మమ్మీ చచ్చిపోయింది. బొంద పెట్టేసిన అయిపోయింది మొత్తం. ఇప్పుడు మాకు న్యాయం ఎవరు చేస్తారు? పోలీసు వాళ్ళు కేసు పెడతామనంటే పోర్రి, లీగల్ గా చూసుకో పోర్రి. వాళ్ళు ఏం పోలీసు వాళ్ళు? ఆ పోలీసు వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. వాళ్ళు ఏ న్యాయం చేయలేరు మాకు. వేస్ట్. మా అమ్మ చచ్చిపోయింది. కానీ ఒక్కటే, ఆ హాస్పిటల్ అయితే మూతపడాలి, ఆ డాక్టర్ లైసెన్స్ ఉండొద్దు. యశోదా కృష్ణ హాస్పిటల్, ఆకుల శైలజ దాని పేరు. బై మిస్టేక్ లా చచ్చిపోయిందంట మా అమ్మ. మస్తు పైసలు కట్టించుకుని మా డాడీ తోటి పైసలు కట్టించుకొని ఆపరేషన్ చేయాలంటారు. చంపేసారు. పైసలు కట్టించుకొని చంపేసారు మా మమ్మీని చంపేసిర్రు. అయిపోయింది. దాని లైసెన్స్ అయితే క్యాన్సిల్ చేయాలి. అది డాక్టర్ కాదు. వాళ్ళు ఉన్నోళ్ళు ఎవరు చదువుకోలే, నర్సులు. వాళ్ళకి చదువులు రావు. వాళ్ళు జస్ట్ ఏదేందంటే పైసలకే నడుస్తుంది ఆ హాస్పిటల్. ఐసీయూ లేదు ఆ హాస్పిటల్, ఆక్సిజన్ లేదు. మనిషి సీరియస్ కండిషన్లు ఉంటే పట్టించుకోరా? అంతా అయిపోయిందా మనిషి అంటే? ఏ హాస్పిటల్లో నన్ను ఆక్సిజన్ ఉండదా? బండ్లల్లో పెట్టుకొని తిరుగుతారు కదా కార్లల్లా. హాస్పిటల్ ఉంటదా? బై మిస్టేక్ అని ఎట్లా అంటది? చచ్చిపోయిందని అంటుంది. ఇంక 20 ఏళ్ళ పరిచయం అడ్డ దానికి మేము చచ్చిపోయింది. సంతకాలు పెట్టించుకుంది. సరేమ్మా, ఇప్పుడు అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత మీకు 6 నుంచి 7 లక్షల రూపాయలు ఇచ్చి కాంప్రమైజ్ చేసినట్టుగా బయట రూమర్స్ వినిపిస్తున్నాయి. అంటే దీంట్లో ఎంత వాస్తవం ఉంది? లేదు, మమ్మల్ని భయపెట్టింది. మా డాడీతోని సంతకాలు పెట్టించుకుంది ఆ హాస్పిటల్కి ఏమన్నా కావాలని. అందుకే హాస్పిటల్లో సంతకాలు పెట్టించుకుంది మా డాడీ తోటి. 6 లక్షలు మా ముఖం మీద పడేసింది. 11 గంటలకు బాడీ ఇచ్చింది పైసలు పడేసి. పోలీసు వాళ్ళని వచ్చి నిలబెట్టింది. పోలీసు వాళ్ళు మమ్మల్ని భయపెట్టిర్రు. బొంద పెట్టేదాకా పోలీసు వాళ్ళు అన్నీ నిలబడ్డరు. వాళ్ళు వెళ్ళిపోయేదాకా మా మీద చీటింగ్ కేసు అన్ని అద్దాల వాళ్ళకు కొడతామని చెప్తా అన్నారు. మమ్మల్ని భయపెట్టి మా డాడీ తోటి అన్ని సంతకాలు పెట్టించుకురు. బాడీ ఇచ్చి పంపించిర్రు. పైసలు మా ముఖాన కొట్టింది, ఎలా కొట్టింది? ఇంకెన్ని పానాలు తీస్తుందా? అది అట్లా పైసలు ఇచ్చి పానాలు తీస్తుందా? మరి ఎందుకు అది? చివరిగా మీరు ఏం కోరుకుంటారు? మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? నాకు దాని డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ కావాలి. మేమేమనం ఆ డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యి అది ఎవరికి ట్రీట్మెంట్ చేయదు. అది డాక్టర్ కాదామే, ఆమె డాక్టరే కాదు. వాళ్ళున్న నర్సులు అసలు వాళ్ళు చదువుకున్నారా లేకుంటే రోడ్డు మీద గిన్నెలు తోపుకుంటారా ఏమో, కానీ వాళ్ళు నర్సులు గారు. వాళ్ళు అస్సలే వాళ్ళు ఉండద్దు హాస్పిటల్. ఆ హాస్పిటలే ఉండదు. ఆ హాస్పిటల్ ఎవరివైనా చచ్చిపోతారు ఈజీగా. ఆమె చంపేస్తుంది.
అది కేర్లెస్ హాస్పిటల్. ఒక్కరు కూడా పట్టించుకోరు ఆ హాస్పిటల్లో. మీ మొత్తం నిర్లక్ష్యం ఉంది ఆ హాస్పిటల్లో. పేషెంట్ మీకు ఏమవుతారమ్మా? మా మమ్మీ. మీ పేరు? మమ్మీ నా పేరు శ్రవంతి, మా మమ్మీ పేరు చంద్రకళ. వైద్యో నారాయణ అని డాక్టర్లు అంటారు. దేవుళ్ళ తర్వాత ఎవరన్నా ఉన్నారంటే డాక్టర్లే అన్నట్టుగా. కానీ డాక్టర్లు ఇవాళ సైతానికి ఔలాద్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పేదల బతుకులతోటి చెలగాటం ఆడుతున్నారు. యశోద కృష్ణ హాస్పిటల్, మంకమ్మ తోట, కరీంనగర్ లో ఉన్న ఆకుల శైలజ డాక్టర్, ఆ డాక్టర్ ఐఎంఏ ప్రెసిడెంట్. ఏ పద్ధతిలో ఏ ప్రెసిడెంట్ అయిందో తెలియదు కానీ ఈ డాక్టర్ దగ్గర వాస్తవానికి ఐసీయూ లేదంటే అక్కడ ఆక్సిజన్ కూడా లేదు. పేషెంట్ చంద్రకళ గారు, వీళ్ళు వాస్తవానికి రోడ్డు మీద చెప్పులు కుట్టుకొని బతుకుతున్న సామాన్య కుటుంబం. హాస్పిటల్లో ట్రీట్మెంట్ మంచిగా జరుగుతుంది అని తెలుసుకొని ఈ హాస్పిటల్లోకి వచ్చి ఆపరేషన్ గురించి దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి వాళ్ళకు పరిచయం. ఆ హాస్పిటల్ అండి పెద్ద హాస్పిటల్ అన్నట్టుగా ఆ ఆలోచనతో అక్కడికి వెళ్తే కడుపులో గడ్డలు పుట్టాయి, గర్భసంచిలో గడ్డలు పుట్టాయి. మామూలు ఆపరేషనే ఇలా ప్రాణం తీసింది. ఈ కుటుంబాన్ని అనాథ చేసినట్టుగా ఇక్కడ కనబడుతుంది. ఆపరేషన్ చేసిన సమయంలో 4 సార్లు కరెంటు పోయింది. మరి ఈ ప్రజల పాలన ప్రభుత్వంలో 4 సార్లు కరెంటు పోయింది. 4 సార్లు కరెంటు పోయిన దాంట్లో ఈ అవ్వ ఆపరేషన్ సరిగా జరగలేదు అన్నట్టుగా భావిస్తున్నాం. అదే కాకుండా పేషెంట్ ఆపరేషన్ అయి బయటికి వచ్చినాక వాళ్ళ ఆడబిడ్డ ఇక్కడనే ఉన్నది. ఆమె కూడా ఆ పేషెంట్ ను చూసే వరకు ఆమెకు చెంపల మీద కొట్టినట్టుగా, ముఖమంతా ఉబ్బినట్టుగా, ఆ చేతులకు అవి అన్ని ఇట్లా ఆసినట్టుగా, వీపులంతా దెబ్బలు కమిలిపోయినట్టుగా కనబడ్డాయంట. ఏంది అక్క అని అంటే నన్ను కొట్టిండ్రే అని చెప్పిండ్రంట. అంటే అనెస్థియా ఎక్కువ అయితే పేషెంట్ ను అంటే స్పృహకు తీసుకొచ్చేదానికి కొట్టే దెబ్బలలో ఒక భాగమే కనుకుంటున్నాను. అంటే అనెస్థియా కూడా ప్రాబ్లం అయి ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. వెంటనే ఇదాన్ని పోస్ట్ మార్టం చేయించి ఈ కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం చేసేది ఉండే. కానీ చెయ్యకుండా పోలీసులను అక్కడ దించి ఈ ఫ్రెండ్లీ పోలీస్, ఈ డాక్టర్ ఎవరైతే చావుకు కారకురాలైందో ఆమెకు ఫ్రెండ్లీ పోలీస్ గా ఉండి అమాయకుల బతుకులతో చెలగాటం ఆడినట్టుగా కనబడుతుంది. శవము ఆడికెళ్ళి తీసి అంతిమయాత్ర అయ్యేదాకా పోలీసులు ఉండడం అన్నది ఇదేమైన చర్య. ఇప్పటికైనా కానీ దీని మీద పెద్ద ఎత్తున చర్యలు జరగాలి. అండ్ ఇలా కుటుంబానికి ఈ ప్రభుత్వమే ₹1 కోటి ఎస్గర్చి చెల్లించాలని ఆరోగ్య పరిరక్షణ కమిటీ జిల్లా కార్యదర్శిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అండ్ ప్రజాపాలనను కోరుకుంటున్నాం. దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున ఇలాంటి డాక్టర్ యొక్క లైసెన్స్ రద్దు చేసి హాస్పిటల్ ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్నాం. హాస్పిటల్ నుంచి అంటే పేషెంట్ చనిపోయింది అనగానే అక్కడికి వెళ్ళి ఆమె ఫైల్ మాయం చేశారు. నిజంగానే హాస్పిటల్లో వైద్యుల యొక్క నిర్లక్ష్యం జరగనట్టయితే, హాస్పిటల్ నిర్లక్ష్యం జరగనట్టయితే ఫైల్ ఎందుకు ఇవ్వలేరు? ఇదంతా హాస్పిటల్ నిర్లక్ష్యం ఇక్కడ కనబడుతుంది కనుక అతి ముఖ్యంగా ఇల్లు మన పోస్ట్ మార్టం గురించి మేము పోస్ట్ మార్టం చేయిస్తామంటే పోలీస్ బలగాలను దించి పోస్ట్ మార్టం కాకుండా రాత్రి 11 దాకా ఉంచి బార్గింగ్ చేసి ఇక్కడ బార్గింగ్ చేసినట్టుగా పెద్ద మనిషిని మధ్యవర్తి పెట్టి వీళ్ళని భయభ్రాంతాలకు గురి చేసి పోలీసుల ద్వారా ఈ పోస్ట్ మార్టం కూడా చేయనీయకపోవడం అన్నది ఏమైనా చర్యగా భావిస్తున్నాం. ఇప్పటికైనా కానీ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దాని మీద చర్యలు తీసుకోవాలి. కరీంనగర్ లో జరుగుతున్న ఈ దుర్మార్గపు డాక్టర్ల యొక్క దుర్మార్గపు చర్యలపైన చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.